వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ పాలిటీ, భారత రాజకీయ వ్యవస్థ అనే సబ్జెక్ట్లోని ఆదేశిక సూత్రాలు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఆదేశిక సూత్రాలను ఏ విధంగా పేర్కొన్నారు? ఆన్సర్ ఇస్ ఏ. ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్, స్పెయిన్ దేశ రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను ఏ పేరుతో పేర్కొన్నారు? ఆన్సర్ ఇస్ సి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ పాలసీ. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు శకం 18వ శతాబ్దిలో సంక్షేమ రాజ్య స్థాపన కోసం సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థను ఏ దేశాలలో అమలు చేశారు? ఆన్సర్ ఏ. స్కాండినేవియా దేశాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఐర్లాండ్ 1937లో ఏ దేశం నుండి ఆదేశిక సూత్రాలను గ్రహించింది? ఆన్సర్ డి. స్పెయిన్. నెక్స్ట్ క్వశ్చన్, మన రాజ్యాంగ నిర్మాతలు ఏ బృందం చేసిన సిఫార్సుల మేరకు రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందుపరిచారు? ఆన్సర్ బి. సర్ తేజ్ బహదూర్ సప్రు. నెక్స్ట్ క్వశ్చన్, ఆదేశిక సూత్రాలకు సంబంధించి సరైనది. ఆన్సర్ ఏ. 1 to 4 అనేవి సరైనవి. మన రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను చేర్చడానికి నెహ్రూ రిపోర్టు 1928 తోడ్పడింది. ఆదేశిక సూత్రాల అమలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను రూపొందించాలి. ఆదేశిక సూత్రాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకంగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆదేశిక సూత్రాలు శ్రేయో రాజ్య స్థాపనలో నిమగ్నమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కరదీపికలుగా పనిచేస్తాయి అని ఎవరు పేర్కొన్నారు? ఆన్సర్ ఇస్ సి. ఎండి సెతల్వాడ్. ఎంసి సెతల్వాడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆదేశిక సూత్రాలకు సంబంధించి సరైనది. ఆన్సర్ డి. పైవన్నీ సరైనవే. ఇవి ఆర్థిక, సామాజిక, ప్రజాస్వామ్య స్థాపనకు తోడ్పడతాయి. ప్రాథమిక హక్కులకు పోషకాలుగా ఉండి వాటిలోని వెలితిని పూరిస్తాయి. స్వభావరీత్యా ఇవి సలహా సంబంధమైనవి. ఇవి ప్రభుత్వాల పనితీరుకు కొలమానంగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆదేశిక సూత్రాలు బ్యాంకులు తమ వద్ద ఉండే డబ్బు సౌకర్యాన్ని అనుసరించి ఇచ్చే చెక్కు లాంటివి అని ఎవరు వ్యాఖ్యానించారు? ఆన్సర్ ఇస్ సి. కె.టి. షా. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక విప్లవ భావాలు ఆదేశిక సూత్రాలలో అంతర్గతంగా ఉన్నాయి అని ఎవరు పేర్కొన్నారు? ఆన్సర్ డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆదేశిక సూత్రాల అంతిమ లక్ష్యం అజ్ఞానం, దౌర్జన్యాల నుండి భారత ప్రజలను కాపాడటమే అని అన్నది ఎవరు? ఆన్సర్ ఏ. పిబి గజేంద్ర గడ్కర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆదేశిక సూత్రాలు వైవిధ్యమైన సెంటిమెంట్లతో కూడిన ఒక చెత్త బుట్ట లాంటివి అని ఎవరు పేర్కొన్నారు? ఆన్సర్ బి. టి.టి. కృష్ణమాచారి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజలకు బాధ్యత వహించే ఏ మంత్రివర్గం నిర్దేశక నియమాలను విస్మరించలేదు అని ఎవరు పేర్కొన్నారు? ఆన్సర్ సి. అల్లాడి కృష్ణస్వామి అయ్యార్. నెక్స్ట్ క్వశ్చన్,
మన దేశంలో ఆదేశిక సూత్రాలలో పేర్కొన్న ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏది? ఆన్సర్ బి గోవా. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగంలోని 4వ అధ్యాయంలో మొత్తం ఎన్ని ఆదేశిక సూత్రాలను పేర్కొన్నారు? ఆన్సర్ సి 16. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలకే ప్రాధాన్యం ఇచ్చిన రాజ్యాంగ సవరణ ఏది? ఆన్సర్ డి 42వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్. ఆదేశిక సూత్రాలను లక్ష్యాల ఆశయాల మేనిఫెస్టోగా ఎవరు అభివర్ణించారు? ఆదేశిక సూత్రాలను లక్ష్యాల ఆశయాల మేనిఫెస్టోగా ఎవరు అభివర్ణించారు? ఆన్సర్స్ డి కేసీ వేర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ఒకదానికొకటి అనుబంధాలే కానీ వేరు కావు అనేది ఏ కేసులో తెలియపరచబడింది? ఆన్సర్ డి మినర్వా మిల్స్ కేసు. నెక్స్ట్ క్వశ్చన్. ఆదేశిక సూత్రాలు అనే భావన ఏ రాజ్యాంగం నుండి గ్రహించబడింది? ఆన్సర్ ఏ ఐరిష్ రాజ్యాంగం. నెక్స్ట్ క్వశ్చన్. ఆదేశిక సూత్రాలలో అంతర్జాతీయ శాంతి భద్రతకు సంబంధించిన నిబంధన ఏది? ఆదేశిక సూత్రాలలో అంతర్జాతీయ శాంతి భద్రతకు సంబంధించిన నిబంధన ఏది? ఆన్సర్ సి 51. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో ఆదేశిక సూత్రాలను ఏర్పరిచిన మొదటి రాజ్యం ఏది? ఆన్సర్ ఏ స్పెయిన్. నెక్స్ట్ క్వశ్చన్. సంక్షేమ రాజ్య స్థాపన అను భావం రాజ్యాంగంలోని ఏ భాగం నుండి ఏ భాగమును అనుసరించి ఏర్పడుతుంది? ఆన్సర్ ఏ 4వ భాగం. నెక్స్ట్ క్వశ్చన్. భవిష్యత్తులో చేయబోయే అన్ని శాసనాలకు ఆదేశిక సూత్రాలే మూలంగా ఉండాలి అని వ్యాఖ్యానించినది ఎవరు? ఆన్సర్ బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆదేశిక సూత్రాల లక్ష్యం ఆర్థిక ప్రజాస్వామ్యంను సాధించడమే అని పేర్కొన్నది ఎవరు? ఆదేశిక సూత్రాల లక్ష్యం ఆర్థిక ప్రజాస్వామ్యంను సాధించడమే అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్. నా ఆలోచనలో సామ్యవాదమనగా రాజ్యంలో ప్రతి వ్యక్తి ఎదుగుదలకు సమాన అవకాశాలు ఉండాలి అని అన్నది ఎవరు? ఆన్సర్ ఇస్ బి జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్. ఆదేశిక సూత్రాలను సక్రమంగా అమలుపరిచినట్లయితే మన దేశం భూతల స్వర్గంగా మారుతుంది అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ డి ఎంసి చాగ్లా. నెక్స్ట్ క్వశ్చన్. ఆదేశిక సూత్రాలను రాజ్యాంగంలో చేర్చడానికి కారణం ఆర్థిక సమానత్వం సాధించాలనే లక్ష్యం అని రాజ్యాంగ సభలో చెప్పిన వారు ఎవరు? ఆన్సర్ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆదేశిక సూత్రాలు పట్టించుకోదగ్గవి కావు అని అన్నది ఎవరు? ఆన్సర్ ఏ సర్ ఐవర్ జెన్నింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఆదేశిక సూత్రాలను 1935 భారత ప్రభుత్వ చట్టంలోని ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తో పోల్చినది ఎవరు? ఆదేశిక సూత్రాలను 1935 భారత ప్రభుత్వ చట్టంలోని ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తో పోల్చినది ఎవరు? ఆన్సర్ ఏ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. లాస్ట్ క్వశ్చన్. ఆదేశిక సూత్రాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు?
ఆన్సర్ డి సామ్యవాద, గాంధేయవాద మరియు ఉదారవాద అని 3 రకాలుగా వర్గీకరించారు ఆదేశిక సూత్రాలను. సో ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంటు. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్సే. కాబట్టి ఈ క్వశ్చన్స్ ఎవరు వదిలిపెట్టకండి. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో PDF లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. మీ సలహాలు సూచనలు మా మెసేజ్ ద్వారా తెలియజేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.